తలంచుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ యొక్క మహాకృపతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నేను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావంని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీవే మహిమ పొందమని, మా జీవితాల్లోనైనా పరలోకపు సిద్ధపాటు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రేమన దేవుని పిల్లరా, భక్తి చేసే ప్రతి వారికి కూడా దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచము ధరించుకోవడం అనేది కంపల్సరీ. దైవ భక్తి చేసే ప్రతి వారికి కూడా దేవుడిచ్చేటటువంటి కవచాలు ధరించుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట. మనము యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దైవ భక్తి చేస్తుండగా సాతాను మనల్ని ఎలాగైనా పడగొట్టాలని, నాశనం చేయాలని, చంపాలని, పాపంలో పడేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు? కారణము, మనం దేవుని వైపు సైన్యంలో చేరాం. క్రైస్తవుడు అంటే క్రీస్తు సైన్యంలో చేరినవాడు అని అర్థం. క్రీస్తు వైపుగా, క్రీస్తు పక్షాన చేరినవాడని అర్థం. కాబట్టి మీరు గమనిస్తే ఈ దేశంలో వారికి ఆ దేశంలో వారికి పడదు, ఇండియాకి పాకిస్తాన్కి పడదు. ఈ దేశంలో సైనికులు ఆ దేశంలో సైనికులు నిత్యము యుద్ధాలు చేసుకుంటుంటారు. కనుక దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, భూమి మీద యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతివానికి, యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతివానికిని శత్రువులు ఉన్నారు. సాతాను వారి అనుచరులే శత్రువులు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఏమీ చెయ్యకపోతే, ఏమీ సంపాదించకపోతే ఖచ్చితంగా సాతాను దెబ్బ కొడతాడు. కనుక చాలామంది తిండి కోసమో, డబ్బు కోసమో, ఆరోగ్యం కోసం వస్తారు. తప్పులేదు, మంచిదే. కానీ తిండి కోసమే, డబ్బు కోసమే, ఆరోగ్యం కోసం మాత్రమే మనం కానీ ఆలోచన చేస్తే మన జీవితాన్ని వాడు పాడు చేస్తాడు, మన జీవితాన్ని దెబ్బ కొడతాడు. మరి మన జీవితం ఇంకా ఘోరం అవ్వకుండా ఉండాలంటే ఎలాగా? యేసు ప్రభువుని ఎరగకుండా, నమ్మకుండా ఉన్నప్పుడు మన జీవితం ఘోరంగా ఉంది. మరి అలాంటిది యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దెబ్బ తగిలితే, అలాగా దెబ్బ తగలకూడదు. మరి ఆ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచము, అంటే సాతాను బారి నుండి దేవుడు మనల్ని కాపాడడానికి కొన్ని కవచాలు ఇచ్చాడు అన్నమాట, కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. వాటిని మనం తొడుక్కోవాలి. ఓకే? కనుక వాటిని మనం తొడుక్కోనకపోతే శత్రువుతో పోరాడలేం, సాతాన్ని మనం గెలవలేం. ఓకే? దేవుణ్ణి మనం ప్రార్థన పూర్వకంగా అడిగేవన్నీ ఒకవైపు మంచిదే, అవన్నీ దేవుడు తీరుస్తాడు. కానీ మనం దెబ్బ తినకుండా ఉండాలంటే ఇవన్నీ ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఇవన్నీ ఎవరైతే సంపాదించారో వాళ్ళు క్రీస్తునందు ఎదగలేరు,
పాత జీవితంలోంచి క్రీస్తులోకి వచ్చి మళ్ళా పాత జీవితంలోకి పడిపోతారు. దీనికి కారణం ఇదే. మీలో చాలామంది అడుగుతుంటారు ఏమని, పాస్టర్ గారు ఆయన బాగున్నాడు, ఆమె బాగా ప్రార్థన చేస్తునింది, ఎందుకు మళ్ళా లోకంలో పడిపోయారంటే కారణం ఇదే. ఏమా అర్థమవుతుందా? లోకంలో మళ్ళా పాత జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, శత్రువుతో పోరాడడానికి కావలసిన ఆయుధాలు సంపాదించకుండా అలాగే ఖాళీగా ఉండడమే శత్రువు చేత దెబ్బతినడానికి, పాపంలో మళ్ళా పడిపోవడానికి కారణాలు. కాబట్టి దేవుడు ఈ ఎఫెసీ పత్రికలో పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు ఖచ్చితంగా క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకునే వాళ్ళు, పరలోకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇదిగో ఇవి ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి అన్నాడు. కనుక పరలోకం వెళ్ళడం చాలా ముఖ్యం. సాతాను చేతిలో పడకుండడం చాలా ముఖ్యం. లాజరు దరిద్రుడు, ఇల్లు లేదు, బంధువులు లేరు, ఆరోగ్యం లేదు, అయినా పరదేశికి వెళ్ళిపోయాడు. అది ముఖ్యం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మనల్ని పరలోకం చేర్చడానికి. అది నమ్మాలి మనం. సువార్త అది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ పట్టికలో దేవుడు మనకిచ్చేటటువంటి ఆయుధాల పట్టికలో, కవచపు పట్టికలో మొట్టమొదటిది మనం ధ్యానం చేశాం. అదేంటది? దట్టి. ఎన్న వచనంలో ఉంది? 14వ వచనంలో ఉంది. జాగ్రత్త వినాలి, పాఠం రాసుకోండి బాగా. దట్టి అంటే ఏంటమ్మా? దట్టి అంటే బెల్ట్. ఏంటి? బెల్ట్. బెల్ట్ ఎందుకు కట్టుకుంటారు? ఎక్కడ కట్టుకుంటారు? నడువుకి కట్టుకుంటారు, అంతేనా? బెల్ట్ నడువుకి కట్టుకుంటారు. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఈ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారే, బరువులు ఎత్తుతుంటారు, రెండు వైపులు ఇట్లా పెట్టి రాడ్డు పెట్టి బరువులు ఎత్తుతుంటారు. వాళ్ళు నడుముకి గట్టిగా ముందు బెల్ట్ కట్టుకుంటారు. ఇంకోటి కూడా, ఏదైనా మనం ఒక బరువైన వస్తువు ఎత్తేటప్పుడు మామూలుగా అట్లా ఎత్తామనుకో, నడుము పట్టుకుంటుంది, జాగ్రత్తగా ఎత్తు అంటారు. అంటే నడుము గట్టిగా ఉండి ఆ వస్తువుని పట్టుకుంటే, బరువు పట్టుకుంటే కానీ మనం కింద పడిపోం అన్నమాట. మన నడువు గట్టిగా ఉండాలంటే బెల్ట్ బలం ఉండాలి. కనుక క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో కట్టుకోవాల్సిన బెల్ట్ ఏంటంటే సత్యము. ప్యాంటు జారిపోకుండా కూడా బెల్ట్ కట్టుకుంటారు, అవునా? నిలబడ్డానికి కూడా బెల్ట్ కట్టుకుంటారు. కనుక మొట్టమొదటిదిగా అక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయ బెల్ట్ ఏంటంటే సత్యము, నిజం అన్నమాట. నిజం. ఎవరైతే అబద్ధం చెప్పరో, ఎవరైతే సత్యం చెప్తుంటారో, ఆ సత్యమే వాళ్ళ నడువుకి బెల్ట్ లాంటిది అన్నమాట. ఎవరైతే అబద్ధం చెప్తుంటారో వాళ్ళని సాతాను ఈజీగా పడగొట్టేస్తాడు. కారణం ఏంటి? నిజం లేదు వీళ్ళ దగ్గర. వాడిని పడగొట్టాలంటే నిజం ఉండాలి నీ దగ్గర, నీ నోట. అందుకే దేవుడు నిజము పలకవలెను అని అన్నాడు. ఎందుకంటే సాతాన్ని గెలవాలి నువ్వు. వాడెవడు? అబద్ధికుడు. మనమెవరు? సత్యవంతులం. కనుక అబద్ధికుడైన సాతాన్ని గెలవాలంటే మన దగ్గర నిజం అనే నడుము, బెల్ట్ ఉండాలి. నెంబర్ 1. అది గత వారంలో నేను చెప్పేశాను. ఇక్కడ ఈ వారం నుంచి రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ఎలాగనగా సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరవు తొడుక్కొని. చాలమ్మా. మైమరువు అంటే ఏంటమ్మా? మైమరువు అంటే ఏంటంటే, మీరు యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుల్ని గమనిస్తే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు ఈ కాలంలో అయితే. పాతకాలంలో ఏముంది? పాతకాలంలో అయితే కవచాలు, ఒక ఇత్తడి కవచమో, రాగి కవచమో, ఇనప కవచమో, ఇదంతా ఉంటుందన్నమాట. పొట్ట దగ్గర నుంచి ఈ యొక్క చెస్ట్ భాగం అంతా కూడా కప్పేటటువంటి ఒక కవచం ఉంటుంది. దాన్ని మైమరువు అంటారు. ఏమ్మా? కవచం. ఈ యొక్క కవచం ఎందుకు కవచాన్ని పెట్టుకుంటారు? బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు పెట్టుకుంటారంటే, అవతల వాళ్ళు బుల్లెట్తో కొడితే ఆ బుల్లెట్ మన గుండెల లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ కవచం అనేది కాపాడుతుంది అన్నమాట. ఓకే. ఇక్కడ శత్రువు ఎవరు? సాతాను. ఈ శత్రువు కూడా బుల్లెట్లు, పాపం అనే బుల్లెట్లు కొడుతుంటాడు.
సాతాను దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయని మీరు అనుకుంటారా? వాడు వాడిన ఆయుధాలన్నీ ఈ లోకంలో ఉన్నాయి. అబద్ధాలు, బూతులు, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, తాగుడు, ఇవన్నీ వాడు ఆయుధాలే. వాడు కొట్టిన ఆయుధాలన్నమాట. వాడు కొట్టిన బుల్లెట్లయ్యి. ఆ బుల్లెట్ ఎవరికైతే తగులుతుందో, ఆ పాపం అనే బుల్లెట్ ఎవరు హృదయంలోకి వెళ్ళిపోద్దో వాడు తాగుబోతో పాపియో అవుతాడు. కనుక దేవుడు ఏం చేశాడు? కవచం ధరించుకోమంటున్నాడు ఈ యొక్క చెస్ట్ భాగానికి. ఓకేనా? జాగ్రత్తనండి. ఈ యొక్క చెస్ట్ భాగంలో ప్రతి మనిషికి కూడా ఇక్కడ పురుషులకైతే ఎడమ వైపు గుండె, స్త్రీలకైతే గుండె ఉంటుంది కుడివైపు కదా. అయితే జాగ్రత్త వినండి. ఈ కవచాన్ని ఎందుకు దేవుడు ధరించమన్నాడంటే, వాడి యొక్క మాటలు, వాడి యొక్క ఆలోచనలు మన గుండెల్లోకి వెళ్ళకూడదు. బుల్లెట్ గుండెల్లోకి వెళ్లకుండా ఉండాలంటే, శత్రువు కొట్టేటప్పుడు బుల్లెట్ గుండెల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కానీ ఆ కవచం కానీ ఉంటేనే శత్రువు కొట్టే బుల్లెట్ గుండెల్లోకి వెళ్ళదు. ఇక్కడ శత్రు ఎవరు? సాతాను కొట్టే బుల్లెట్లు ఏంటి? హృదయములోనికి పాపాన్ని కొడతాడు వాడు. కనుక గుండెల్లోకి బుల్లెట్ వెళ్లకుండా ఉండాలంటే కవచం కాపాడుతుంది. ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవునికి పాపం అనే బుల్లెట్ లోపలికి హృదయంలోకి వెళ్లకుండా ఉండాలంటే నీతి కాపాడుతుంది. ఇక్కడ నీతి అనేది హృదయానికి కానీ అడ్డుగా ఉంటే, చెస్ట్కి అడ్డుగా ఉంటే, చూడండి, నీతిమంతుడిగా నేను ఉండాలనుకున్నాడు అనుకో, వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు కదా. మనం మంచిగా ఉండాలనుకున్నాం అనుకో, వాడు మనల్ని కొట్టలేడు. అంటే కవచం అన్నమాట. నీతి అనే మైమరవు ఎవరైతే ధరించుకుంటారో, కనుక నీతి రక్షించును అని బైబిల్ చెబుతుంది. నీతి అంటే ఏంటి? దేవుడు ఏ వాక్యములో అయితే ఇది చెయ్యొద్దు అని చెప్పాడో, ఇది చేయమని చెప్పాడో దాన్ని పాటించడమే నీతి అంటే. ఎవరైతే నీతి పాటిస్తుంటారో, నీతి క్రియలు చేస్తుంటారో, వాళ్ళ హృదయానికి వాళ్ళు ఏం తొడుక్కున్నారని అర్థం. ఇక్కడ చెస్ట్ కవచం పెట్టుకున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇగో, ఏ ఆయుధాలు లేవనుకో బుల్లెట్ వెళ్ళిపోద్ది లోపలికి. ఏ కవచం లేదనుకో బుల్లెట్ లోపలికి వెళ్ళిపోద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకని హృదయము లోపలికి అబద్ధం వెళ్ళింది, ఒకని హృదయములోకి చెడు వెళ్ళిందంటే కొట్టాడని అర్థం, కవచం లేదని అర్థం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి ద్వారా వాడు మన హృదయములోనికి పాపము వెళ్ళనీయకుండా చేయొచ్చు అంటున్నాడు. నిజమే. మనం మంచిగా బతకాలనుకుంటే వాడు ఏం చేయలేడు. వాడితో మనం ఏకీభవిస్తే వాడు కొట్టేస్తాడు. చూడండి, లోకంలో మనుషులు చెడిపోవడానికి, చెడు కార్యం చేయడానికి కారణం ఏంటంటే వాడితో కలిసిపోవడం, వాడు చెప్పింది చేయడం, వాడి ఆలోచనలు మన హృదయంలోనికి చేరడం. ఎలా చేరాయి? నీతి అనే కవచం లేదు కాబట్టి, మన హృదయంలో నీతి లేదు కాబట్టి. ఈ లోకం అంతా పాడైపోవడానికి కారణం ఏంటి? నీతి లేకపోవడమే. అంతే కదా. ఊరంతా పాడైపోవడానికి, కుటుంబం అంతా పాడైపోవడానికి కారణం ఏంటి? నీతి లేకపోవడం. ఏ ఊర్లో అయితే, ఏ కుటుంబంలో, ఏ మనిషిలో అయితే నీతి ఉంటుందో ఆ మనిషి నీతిగానే ఉంటాడు. కనుక రెండో పాయింట్, మైమరవు అంటే కవచం. ఎవని వద్ద అయితే నీతి లేదో, నీతి లేని వాడిని సాతాను గెలిచాడు అని అర్థం. ఎవరైతే తన హృదయములో నీతి పెట్టుకుంటాడో, ఆ నీతి పెట్టుకున్నవాడే సాతాన్ని నిలబడగలడు. నీతి అను మైమరవు తొడుక్కోండి అంటున్నాడు. హృదయానికంట నీతి తొడుక్కోవాలట. ఇవన్నీ అసలు మనం ఆలోచిస్తున్నాం. అసలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంతకాడికి అన్నము, డబ్బు, ఆరోగ్యం, అది ఇది తప్ప. ఇలాగా పరలోకం వెళ్ళాలంటే, దైవభక్తి చేయాలంటే ఇంత లోతైన విషయాలు, ఇలాంటి విషయాలు చెప్పేవారెవరు? కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతో గొప్పగా నేర్చుకుంటే కానీ వాడితో, సాతానుతో మనం యుద్ధమో చేయలేం. రైట్. రెండోది, మైమరువు కావాలి ఖచ్చితంగా మనకి. ఈ హృదయంలోనికి వాడి యొక్క చెడు మనకు వెళ్లకుండా ఖచ్చితంగా మన హృదయాన్ని దేవుని యొక్క కార్యాల పాటించేటటువంటి నీతి
పెట్టుకుంటేనే, మన హృదయంలో మనం నీతిగా బతకాలని నీతి పెట్టుకుంటేనే మనం వాడిని గెలవగలము. రెండవ శక్తి, సాతాన్ని గెలవడానికి కావలసిన రెండవ శక్తి ఏంటి? నీతి. ఓకే, రైట్. తర్వాత మూడోది ఏమనుంది? మూడోది ఎఫెసీ 6:15 చదవండి. అక్కడ నెక్స్ట్ 14 చదువుతున్నాం కదా. ఎలా అనగా మీ నడుముకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైమరు కట్టుకొని తొడుక్కున్న 15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలవబడి. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుడు ఏమని రాపిచ్చాడంటే, 1 బెల్టు, 2 కవచం, మూడోది ఏంటి? జోడు. జోడు అంటే ఏంటమ్మా? చెప్పులు లేక బూట్లు. యుద్ధాలు చేసే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి బూట్లు వద్దాలా కావాలా? ఇప్పుడు మనం చెప్పులు వేసుకుంటున్నామా? ఎందుకు వేసుకుంటున్నాం చెప్పండి? మూడోది చెప్పులంట. దైవభక్తి కలిగి సాతాన్ని ఓడించాలనుకున్న వాళ్ళకి కావలసిన కవచంలో మూడోది చెప్పులంట లేక బూట్లు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం చెప్పులు బూట్లు ఎందుకు వేసుకుంటున్నాం? కాళ్ళకు రాళ్ళు కానీ ముళ్ళులు కానీ గుచ్చుకోకుండా వాడుతున్నాం. ఓకేనా? అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బూట్ ఉండాలంట. క్రైస్తవుడికి ఒక బూటు లేదా ఒక చెప్పు ఉండాలంట. ఏం చెప్పు అది? ఏం బూట్ అది? సిద్ధ మనస్సు అనే బూట్ అంట. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి చెప్పులు లేక బూట్లు. జాగ్రత్త విందాం. అంటే మనం నడుస్తున్నప్పుడు రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి అని మనకు తెలుసు కాబట్టి, తెలిసింది కాబట్టి చెప్పులు బూట్లు రెడీ చేసుకున్నాం. ఎక్కడ? భౌతిక సంబంధమైన జీవితంలో. ఈ భూమి మీద ఈ భౌతిక సంబంధమైన శరీరం కాళ్ళు నడిచేటప్పుడు రాళ్ళు కానీ ముళ్ళు కానీ గుచ్చుకుంటాయని చెప్పులు ఏర్పాటు చేసుకున్నాం. అవునా? ఎవరన్నా వచ్చి పిచ్చోడా, చెప్పులు ఎందుకు, బూట్లు ఎందుకు, అసలు రాళ్ళు ముళ్ళు ఎక్కడ ఉంటాయి అన్నారనుకోండి, వాడిని ఎర్రోడు అని అనుకుంటాం మనం. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మన కాళ్లకు సిద్ధ మనస్సు అనేటటువంటి బూటు లేదా చెప్పులు వేసుకోమంటున్నాడు. ఏంటి సిద్ధ మనస్సు అనేటటువంటి బూటు చెప్పులు అంటే, మన పాదములు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన పాదములను రక్షించుకోవాలి. పాదములు ఏం చేస్తాయి? నడకను నడుస్తాయి, ఎక్కడికంటే అక్కడ నడుస్తాయి. కాబట్టి సిద్ధ మనస్సు ఉండాలి. సిద్ధ మనస్సు అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఆ చెప్పిన దాని మీదే నిలబడి నడిచేటటువంటి ప్రయాణం సిద్ధ మనస్సు. దేవుడు మనల్ని పరలోకానికి సిద్ధపడండి అన్నాడు. కాబట్టి పరలోకానికి సిద్ధపడడం అనేది సిద్ధ మనస్సు. నడక అంటే దేవుడు ఏ చోట్లకైతే వెళ్ళొద్దన్నాడో అక్కడికే వెళ్ళడం, అక్కడికి వెళ్లకుండా ఉండడం అనేది సిద్ధ మనస్సు. దేవుడు ఏం చెప్పాడు? మందిరానికి వెళ్ళమన్నాడు, ఆ వెళ్ళడం సిద్ధమైన మనస్సు. నీ నడక ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వార్త వినబడే చోట్లకు, దేవుని ప్రార్థన జరిగే చోట్లకు నీ కాళ్ళు వెళ్ళాలి. అంటే నీ కాళ్ళు వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు అనేది సిద్ధ మనస్సు పెట్టుకోవాలి. నీ కాళ్ళను వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకూడదు అనేది సిద్ధ మనస్సు కలిగి ఉంటేనే నువ్వు వెళ్ళగలవు. ఇంకోటి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. ఎలాంటి సిద్ధ మనసు అంట? సమాధాన సువార్త. గుర్తుపెట్టుకోండి, మన యొక్క హృదయములో దేవుని గురించిన సువార్త భారము కలిగి సువార్త చేస్తుంటేనే వాడిని మనం గెలవగలం. సువార్త వలనైన సిద్ధ మనసు. సువార్త, మనకు సువార్త వినబడింది. ఏంటి ఆ సువార్త? క్రీస్తు మన నిమిత్తము చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళా తిరిగి రానే ఉన్నాడు. ఇది సువార్త. కాబట్టి ఎవరైతే ఈ సువార్తను నమ్మున్నారో, ఏమని నమ్మారు? క్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడు, క్రీస్తు తిరిగి సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి రానే ఉన్నాడు. దీన్ని సిద్ధ మనసు అంటున్నారు. ఈ సిద్ధ మనసు కలిగి ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఎదురు చూస్తుంటారు. సిద్ధ మనసు అంటే అది ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. ఎందుకు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుంటారు? ఆయన వచ్చి
మనల్ని పరలోకం తీసుకెళ్తాడు కాబట్టి నువ్వు సిద్ధపడి ఎదురు చూడాలి. అది సిద్ధపడి ఎదురు చూడడం అంటే. నాన్న వచ్చి సాయంత్రం రాగానే నేను బజారుకి తీసుకెళ్తానని చెప్పి అన్నాడు అనుకో, పిల్లకాయలు ఎదురు చూస్తుంటారు సిద్ధపడి. అవునా కదా? ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు సిద్ధపడి. అలాగా యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ కొన్ని కార్యాలు జరిపించాడు. ఆయన తిరిగి వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు కాబట్టి సిద్ధంగా మనసు సిద్ధంగా ఉండాలన్నమాట. మనసు ఎక్కడ సిద్ధంగా ఉండాలి? దేవుని యొక్క మాటల్లో సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క రాకడలో కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిన మాటని మన మనసులో పెట్టుకొని సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. సువార్త చేస్తూ ఉండాలి. మన పాదములు ఎప్పుడు కూడా దైవ సన్నిధి వైపు, ప్రార్థన వైపు నడవాలి. ఎన్నోది? మూడోది బూటు చెప్పు. ఎలాంటి బూటు చెప్పు? సిద్ధ మనస్సు అనేటువంటి జోడు. సిద్ధ మనసు. ఇలాగా యేసు ప్రభు కోసం ఎదురు చూసే సిద్ధ మనసు లేదనుకో, లోకంలో మనం సాతాను చేత దెబ్బతినేస్తాం. మూడో శక్తి ఏంటంటే, సాతాన్ని గెలవడానికి కావలసిన శక్తి ఏంటంటే, సిద్ధ మనసు కలిగి అనే జోడు, సిద్ధ మనసు అనే జోడు వేసుకొని మనం నడవాలి లోకంలో. సువార్త భారము కలిగి ఈ లోకంలో నడవాలి. వెళ్ళే చోటులకు మనం వెళ్ళాలి మన నడక. కాబట్టి ఎక్కడ మనం దెబ్బతింటాం తెలుసా? కొన్నిసార్లు వెళ్ళకూడని చోట్లకు వెళ్తే మనం దెబ్బతింటాం. పాదాలు వెళ్ళకూడని చోటకి వెళ్తే దెబ్బతింటాం. చూడండి, ఊబులు ఉంటాయి కొన్ని చోట, ఊబు ఉంటుంది. పాదాలు ఆ ఊబులో పడిందనుకో చిక్కుకోపోతారు, చచ్చిపోతారు. కనుక మన పాదాలు ముళ్ళల్లో వేయకూడదు, మన పాదాలు నిప్పుల్లో వేయకూడదు, మన పాదాలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎక్కడ క్షేమము, ఏ మార్గము మంచిదో ఆ సత్య మార్గమైన క్రీస్తు మార్గంలో మన నడక సాగాలి. మూడోది ఆ జోడు వేసుకోవాలి. సిద్ధ మనసైన జోడు వేసుకొని క్రైస్తవుడు నిలబడాలి. సిద్ధ మనసు అనే జోడు క్రైస్తవుడు సంపాదించుకోవాలి. సిద్ధ మనసు అనే జోడు ఉంటేనే సాతాన్ని మనం గెలవగలం. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పాపుల మార్గమున నిలువక. ఏ మార్గంలో నిలవక? పాపుల మార్గం, పాపుల దారి అన్నమాట. ఓకే, ఎక్కడెక్కడ ఉంది పాపుల దారి? సినిమా హాల్కి పోతుంటారే, అది పాపుల దారి. మందు షాపులకు పోతుంటారే, అది పాపుల దారి. ఓకే, రకరకాల చెడు పనులన్నీ ఉన్నాయి. ఈ చెడు పనులన్నీ ఎక్కడ జరుగుతాయో ఆ మార్గము, ఆ నడక పాపపు మార్గం, పాపపు నడక. కాబట్టి ఆ మార్గంలో నడిచే వారందరూ కూడా సిద్ధపడని వాళ్ళు, సాతాను చేత గెలవబడిన వాళ్ళు. కాబట్టి మూడోది మనకు కావాల్సింది దైవభక్తిలో, నువ్వు సాతాన్ని గెలవాలంటే నీకు జోడు ఉండాలి. నీకు ఒక జత జోడు ఉండాలి, చెప్పులు ఉండాలి, బూట్లు ఉండాలి, ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే. చూడండి, మన దేహానికి కావాల్సినవన్నీ సంపాదించుకుంటున్నాం, అలాగే పరలోకానికి కావాల్సినవన్నీ కూడా సంపాదించుకోమని దేవుడు చెప్తున్నాడు. మూడోది జోడు. నెక్స్ట్ నాలుగోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నాడు. నాలుగోది ఏంటమ్మా? డాలు అంటే ఏంటమ్మా? డాల్ అంటే పాతకాలంలో బాణాలు వేసేవాళ్ళు, కత్తులతో ఇట్లా కొట్టేటప్పుడు అవతల వ్యక్తి బాణాలు వేసిన కత్తులతో అటు కొట్టిన ఈ డాల్ అంటే రౌండ్గా ఉండి మధ్యలో ఒక పిడి పట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. అవతల వ్యక్తి బాణం వేయంగానే ఈ డాల్ అట్లా అడ్డు పెట్టామనుకో, ఆ డాలుకి బాణం తగులుతుంది కానీ మనకు తగలదు. ఆ కత్తి కొట్టినప్పుడు అడ్డు పెడతారనమాట. డాల్ అడ్డు పెట్టినప్పుడు ఆ కత్తి డాలుకు తగులుతుంది కానీ మనకు తగలదు. కాబట్టి డాలు ఒకటి ఉండాలంట. నిజమే, ఈ డాలు ఎందుకంటే అవతల నుంచి సాతాను యొక్క అగ్ని బాణాలు వస్తుంటాయి. అక్కడ అదే రాసిందా? చదవండి అన్నమాట. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఎందుకు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి చూసారా? సాతాన్ని ఏం బాణాలు వేస్తున్నాడంట? సాతాన్ని దుష్టుడు అని రాయబడింది ఇక్కడ సాతాను గురించి. ఓకేనా? వాడు వేసే బాణాలు ఏంటట?
పిచ్చుకల్ని కొడతారే, పాములు జింకల్ని కొడతారు, అవి కాదు వాడు వేసే బాణాలు. దుష్ట బాణాలు, అగ్ని బాణాలు, కాల్చేసేవి, చెడగొట్టేవి. ఏమా? కాబట్టి వాడు సాతాను మనుషుల మీదకి ఏం బాణాలు వేస్తున్నాడంట? పాపం అనే బాణాలు, దుష్టం అనే బాణాలు వేస్తుంటాడట. ఆ బాణాలు మన హృదయంలోకి వెళ్లకుండా, మనకు తగలకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మనకు ఉండాలట. ఏం డాలు ఉండాలి? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం గమనిస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినట్టుగా మనం నమ్మితేనే ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది. చాలా సందర్భాల్లో మీరు కానీ గమనిస్తే యేసుప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించెను అంటాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను ఏం చేస్తాడంటే మనకు డాలు లేకుండా చేస్తాడు. విశ్వాసం అనే డాలు లేకపోతే ఏమవుతుంది? పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో, నేను బాగుపడతానో లేదో, మా కుటుంబం బాగవుతుందో లేదో, ఇలా అవిశ్వాసంలో పడగొట్టేస్తాడు వాడు. కాబట్టి ప్రతి దైవ భక్తుడికి, క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అనే డాలు ఉండాలి. ఆ డాలుతో ఏం చేస్తాము? వాడు పంపించే అనుమానాలు, వాడు పంపించే చెడులు, ఆ అగ్ని బాణాలన్నీ కూడా మన మీదకి రాకుండా, మనకు తగలకుండా, మన హృదయంలోకి వెళ్ళకుండా ఆ డాల్ని మనం అడ్డు పెట్టుకుంటాం. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నువ్వు విశ్వాసం లేకపోతే, ఏ విశ్వాసం లేకపోతే? దేవుడు నిన్ను కాపాడుతాడన్న విశ్వాసం లేకపోతే, యేసు ప్రభు నిజమైన దేవుడు అన్న విశ్వాసం లేకపోతే, యేసు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నన్ను కూడా లేపుతాడనే విశ్వాసం, పునరుత్థానపు విశ్వాసం లేకపోతే, పరలోకం ఉందన్న విశ్వాసం లేకపోతే, యేసు ప్రభు పరిశుద్ధుడన్న విశ్వాసం లేకపోతే, ఇలా విశ్వాసానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విశ్వాసమే డాలు. మీలో చాలామంది విశ్వాసం లేకపోవడానికి కారణము అవిశ్వాసం. అవిశ్వాసమే బీజం మనలో వేసేసి మనల్ని పడగొట్టేస్తాడు సాతాను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, యోబు డబ్బు పోయినా, పిల్లలు పోయినా, భార్య పోయినా, ఆరోగ్యం పోయినా నిలబడి ఉన్నాడు. కారణం విశ్వాసమే. సాతాను యోబు మీదకి అగ్ని బాణాలు, యోబు మీదకి అన్ని సంధించాడు, యుద్ధం చేశాడు సాతాను యోబుతో. కానీ యోబు దగ్గర ఈ కవచాలన్నీ ఉన్నాయి. సాతాను యోబు విషయంలో అదే అంటాడు. దేవుడితో ఏమంటాడు తెలుసా? నువ్వు అన్ని దయచేస్తున్నావు కదా, కాబట్టి నువ్వు కంచేస్తున్నావు కదా, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అంటున్నాడు. చూసావా? అంటే యోబు గారు సాతాను గురించి ఎరిగిన వాడై దేవుని నీతి, విశ్వాసము, దట్టి, బెల్టు, జోడు అన్నీ సిద్ధం చేసుకొని నిలబడ్డాడు కాబట్టి సాతాన్ని గెలిచాడు. మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అంటే మనకి ఇవన్నీ లేవు. ఓకే, కాబట్టి 4వ పాయింట్ డాల్. ఇకపోతే 5వ పాయింట్ ఎఫెసీ 6:17 చదవండి. మరియు రక్షణయను శిరస్త్రాణం అంటే ఏంటమ్మా? బండి మీద, బైక్ మీద వెళ్ళేవాళ్ళు తలకేం పెట్టుకుంటారు? ఏమా? హెల్మెట్. ఎందుకు పెట్టుకుంటారు? హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? మిలిటరీ వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు, తెలుసు కదా. ఎందుకు పెట్టుకుంటారు? పనిచేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు, తెలుసు కదా. ఇంజనీర్లు కానీ పనిచేసేటప్పుడు తలకి పెట్టుకునేది హెల్మెట్ అంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఏమా? దెబ్బ తగలకుండా ఉండడానికి. ఓకే, మెదడు పాడవకుండా ఉండడానికి. ఏదైనా తగిలితే మెదడు పాడవకుండా ఉండడానికి. ఈ తలలోనే మెదడు ఉంటుంది, ఈ తలలోనే కళ్ళు ఉంటాయి, ఈ తలలోనే నోరు ఉంటుంది, ఈ తలలోనే చెవులు ఉంటాయి, ఈ తలలో ఆలోచన మనం చేస్తుంటాం, హృదయంలో నుంచి సిగ్నల్స్ అందుతుంటాయి. కాబట్టి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారంటే, ఏదన్నా బండి గుద్దినా మనం ముందుగా పడేది తల భాగమే. ఇవన్నీ కూడా పడినా కొంచెం గోక్కుపోయినా ఏం ప్రమాదం అంత ఎక్కువే ఉండదు, మరీ డేంజర్ ఏమి ఉండదు. తలకు తగిలితే మనిషి వెంటనే చనిపోతాడు. తల పగిలింది అనుకో వెంటనే చనిపోతాడు. ఇక్కడ కాళ్ళు చేతులకి తగిలినా, ఇరిగినా మళ్ళీ కట్టు కడతాం, ప్రాబ్లం లేదు అంతా. మనిషి తలకు కానీ తగిలిందనుకో మెదడు పగిలిపోతే, పురి పగిలిపోయిందనుకో చచ్చిపోతాడు. కాబట్టి మిలిటరీ వాళ్ళైనా, బైక్ నడిపే వాళ్ళైనా,
పనిచేసే వాళ్ళైనా మెయిన్గా తలకి ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటారంటే ఈ మెదడు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మెంటల్ వచ్చిన వాళ్ళని గమనిస్తే, మానసికంగా పాడైపోయిన వాళ్ళని గమనిస్తే లోపల మెదడు పాడైపోయి ఉంటుంది. కొంతమందికి అంటారు రక్తం గడ్డ కట్టుకుపోయింది మెదడులో కాబట్టి ఇంక మాట్లాడరు అంటారు, బ్రెయిన్ డెడ్ అంటారు. సాతాను ఏం చేస్తాడంటే మన మెదడులో కొట్టాలనుకుంటాడు. అంటే మన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు ఉండకుండా, మనం దేవుడు చెప్పినట్టు బతకకుండా మన మెదడును, మన ఆలోచనలను, మన చూపును తప్పిచ్చేస్తాడు. బాణాలు చూడండి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంతమంది సెల్ ఫోన్ వలన తమ చూపులు, తమ మెదడంతా కూడా సెల్ ఫోన్లో పెట్టి పడైపోయారు. చూడండి ఒకసారి. అవును, ఏమండి, సొంత ఇల్లన్నా పోయి ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేనివాడు ఏమో. అడుక్కునేవాడికి కూడా సెల్ ఉందండి, లేదా? అడుక్కునే వాళ్ళకి కూడా సెల్ ఉంది. చూడండి, అంటే చూడండి ఒకసారి, ఆ సెల్లు యొక్క ప్రభావం దేని మీద చూపిస్తుంది తెలుసా? కళ్ళతో చూస్తాము, మన మైండ్ అంతా కూడా దాని మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అట్రాక్ట్ అయిపోతారు సెల్కి. సెల్ ఎక్కువ వాడుతుంటే నేను ఒక అబ్బాయిని చూశాను, డాక్టర్ వీడియో పంపించారు. అబ్బాయి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని వాడి గేములు వాడి అది ఇది వాడి ఎట్లా ఉంటాడు తెలిసేది, ఇట్ట అంటుంటాడు. కారణం ఏంటి? ఈ కళ్ళలోంచి ఆ సెల్ ఫోన్ యొక్క ఫోక్స్ లోపలికి వెళ్ళి, సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ లోపలికి వెళ్ళి కళ్ళల్లో సన్న నరాలు ఉంటాయి. ఆ నరాలన్నీ కూడా మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఈ నరాలన్నీ కూడా మెదడుకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఆ కళ్ళల్లోంచి ఆ రేడియేషన్, ఆ ఫోక్స్ లోపలికి వెళ్ళి మెదడులో ఉన్న నరాలకు ప్రెషర్ పెరుగుతుందో ఆ చిన్న ఎంటుకు లాంటి నరాలన్నీ కూడా పగిలిపోయి లోపలంతా బ్లడ్ ఇది అయిపోద్ది, క్లాట్ అయిపోద్ది. దాంతో మెంటల్ వస్తుంది, షేకింగ్ వస్తుంది, బలహీనత వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. కాబట్టి సెల్ ఫోను ద్వారా మైండ్ని రీడింగ్ చేస్తున్నాడు సాతాను. మనుషులను కంట్రోల్లోకి పెట్టిస్తున్నాడు సాతాను. కనుక శిరస్త్రాణం, హెల్మెట్. ఈ హెల్మెట్ అనేది ఏం హెల్మెట్? అది రక్షణ అనే శిరస్త్రాణం. ఓకే, రక్షణ అంటే ఏంటమ్మా? రక్షణ అంటే ఏంటి? అదే మనం తెలుసుకోవాల్సింది. యేసు ప్రభు నన్ను రక్షించాడు అనే మాట నువ్వు వాడాలంటే నీకేం తెలిసి ఉండాలి? రక్షణ అంటే కాపాడబడ్డం, అంతేనా? కాపుదల. ఓకేనా? నువ్వు కాపాడబడ్డావా అంటే నువ్వు భద్రంగా ఉన్నావా? కాపాడబడ్డం, భద్రం చేయడం, రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి చెప్తాను జాగ్రత్తగా. ఆ రక్షణ అనే హెల్మెట్ ఉంటేనే సాతాన్ని గెలవగలం. ఏంటి రక్షణ అనే హెల్మెట్? యేసు ప్రభు నందు భద్రం చేయడం. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి, యేసు ప్రభు నా పాపాల కోసం ఆ కలవరి శిలువలో చనిపోయాడు, నా పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు, నా కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు, నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అనేది శిలువ సువార్త రక్షణ. అదే యేసునందు విశ్వాసం ఉంచడం, యేసు రక్తమందు విశ్వాసం ఉంచడం, యేసు చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచడం రక్షణ. యేసు వాక్యంలోనికి, యేసు విశ్వాసంలోకి, యేసు చేతుల్లోనికి, మందిరంలోనికి వెళ్ళడమే భద్రత. దావీదు గారు అంటారు, నా రక్షణ దుర్గము నీవే. అందుకమ్మా, కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, రక్షణ అనేటటువంటిది మన శిరస్సుకు కావలసినటువంటి హెల్మెట్. అంటే ఏమ ఉండాలి మనకి హెల్మెట్ అంటే అర్థం ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నాను, యేసు అనుగ్రహించే రక్షణ నాకు ఉంది. ఏంటది ఆ రక్షణ? యేసు నా కోసం చనిపోయాడు, యేసు నా కోసం రక్తం కార్చాడు, అదంతా నేను వాడుకుంటున్నా. అది పెట్టుకోవడం అన్నమాట హెల్మెట్ అంటే. నువ్వు ఆ ఆలోచన నీ మెదడులో ఎప్పుడు ఏం ఆలోచన ఉండాలి? యేసు ప్రభు నా గురించి రక్షణ, విమోచన ఇచ్చాడు. కనుక
ఆ రక్షణ అనేది ఎప్పుడు మదిలో మెదులుతుండాలి. కాబట్టి కొంతమంది రక్షణ పోగొట్టుకుంటారు. యేసు ప్రభు ఇచ్చిన రక్షణ హెల్మెట్ పోగొట్టుకుంటారు. ఏం రక్షణ పోగొట్టుకుంటారు? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపా రక్త శరీరాలు, దేవుడిచ్చినటువంటి యొక్క బాప్తిసం ద్వారా వచ్చినటువంటి ఇవన్నీ కూడా, విశ్వాసం ద్వారా వచ్చినటువంటి అన్నీ కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి రక్షణ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. దేవుడు నా కోసం దిగి వచ్చాడు, రక్షణ నన్ను రక్షించడం, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే నన్ను పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు, అది రక్షణ. చనిపోయి తిరిగి లేచిన యేసు రక్షణ. ఈ మాటలన్నీ కూడా మన మైండ్లో మెదడులో ఉంటే హెల్మెట్ ఉన్నట్టు. అప్పుడు నీకు సాతాన్ నీ దగ్గరకు వచ్చి నిన్ను చెడగొట్టడానికి లేకపోతే నిన్ను పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు నీకేం గుర్తొస్తుందంటే, నేను రక్షించబడ్డాను, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మళ్ళీ లోకంలోకి ఎట్లా వెళ్తాను, మళ్ళీ చెడు జీవితం, మళ్ళీ లోక విగ్రహాల్లోకి ఎట్లా వెళ్తాను? గుర్తుపెట్టుకో, రక్షణ అంటే దేవుడి వైపు భద్రతలోనికి రావడం, దేవుడి చేతుల్లోనికి రావడం, నిజమైన దేవుడిలోనికి రావడం, అది రక్షణ. ఓకే, ఎన్నోది రక్షణ? 5. ఓకే, ఆ తర్వాత ఆరోది చదువుదాం. ఎఫెసీ 6:17. చూడండి ఒకసారి, యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి, మిలిటరీ వాళ్ళ దగ్గర గన్ను ఉంటుందా? ఉండదమ్మా? ఉంటుందా? గన్ను ఎందుకు వాళ్ళకి? పోలీసుల దగ్గర గన్ను ఉంటుంది కదా, గన్ను ఎందుకు? పశువులు తోలేటప్పుడు కర్ర ఉంటుంది కదా, ఎందుకు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యుద్ధాలు చేసేవారికి ఖడ్గం అవసరం, ఆయుధం అవసరం. ఎందుకు ఆయుధం అవసరం అంటే, అవతలి వాడిని మనం కొట్టాలంటే, అవతల వాడిని మనం దెబ్బతీయాలంటే మనం కూడా ఆయుధం కలిగి ఉండాలి. ఇప్పుడు అవతల సాతాను ఆయుధం కలిగి ఉన్నాడు కదా, ఆయుధాలు ఉన్నాయా లేదా సాతాన్ దగ్గర? ఉన్నాయి. మరి వాడి దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు వాడు ప్రయోగించే ఆయుధాలన్నీ మనం అడ్డు పెట్టుకొని తగలకుండా చేసుకుంటున్నప్పుడు బాగుంది. ఎంతసేపు వాడు కొట్టే వాటిని అడ్డుకోవడమేనా? మనం కొట్టేది ఏం లేదా? మనం కొట్టేది ఏం లేదా? సాతాన్ని మనం కొట్టేది ఏం లేదా? మనం కొడితేనే వాడు పోతాడు స్కూల్కి, అంతేనే కదా? పిల్లాడిని కొడితేనే స్కూల్కి పోతాడు. సరే, ఆయుధం మనకు ఉండాలి. ఏం ఆయుధం మనకు ఉండాలంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఆత్మ, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం అంట. మన చేతుల్లో ఉంది ఏందో తెలుసా? కత్తి, 2 అంచుల పదుగును కలిగిన కత్తి. అది మన ఇళ్లలో ఒక సైడ్ మొద్దు ఉంటుంది, ఒక సైడ్ పదును ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంట 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. ఎవరైతే ఈ ఖడ్గాన్ని తన చేతుల్లో పట్టుకొని ఉంటాడో, చేతుల్లో పట్టుకోవడం అనగా ఏంటమ్మా? కొత్త జిప్ వేసుకొని, కొత్త అట్టేసుకొని పెట్టుకోవడం కాదు. దాన్ని ఇప్పుడు కత్తి బాగా మంచి తోలు, కొత్త తోలు ఒకటి పెట్టుకొని లోపలే పెట్టుకున్నావు అనుకో, దాన్ని వాడకుండా తుప్పు పట్టిపోద్ది. ఎందుకు ఇంక వాడకపోతే? కత్తి అనేది ఆయుధం, వాక్యం అనేది ఆత్మ ఖడ్గం అన్నాడు. ఇప్పుడు సాతాను ఆత్మ, గుర్తుపెట్టుకోండి, సాతాను ఎవరు? ఆత్మ, దురాత్మ. వాడు కంటికి కనబడ్డు. కంటికి కనబడని వాడిని కొట్టాలంటే వాక్యంతో కొట్టాలి. ఆత్మను కొట్టాలంటే వాక్యం, దేవుని వాక్యంతో కొట్టాలి. దేవుడు వాక్యమై ఉండేను, వాక్యము దేవుడై. సాతాన్ని గెలవాలంటే నీ చేతులు నా చేతులు సరిపోవు, కత్తి కావాలి, వాక్యం అనే కత్తి కావాలి. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చాడు శోధించడానికి. అప్పుడు యేసు ప్రభు వాడిన ఖడ్గమే వాక్యం. ఇదిగో అలా అక్కడ రాయబడింది అంటాడు సాతాను. నువ్వు దూకేస్తే దేవదూతలు నిన్ను కాపాడుతారు అని అన్నప్పుడు, నీ దేవునిని శోధించవలదు అని ఇంకొక చోట రాయబడి ఉందని వాక్యం అనే ఖడ్గం ఉపయోగించి సాతాన్ని పడగొడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆరోదిగా నీ చేతుల్లో వాక్యం అనే ఖడ్గం లేకపోతే, వాక్యంలో ఏముందో నీకు తెలియాల. ఏమండి, చిన్న పిల్లోడికి 10 సంవత్సరాల పిల్లోడికి మంచి తలవారు ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని పట్టుకోలేడు, దాన్ని వాడను లేడు. అంటే ఆయుధం ఉన్నా కూడా దాన్ని వాడడం తెలియాలి.
యుద్ధం చేయడం నేర్చుకొని ఉండాలి, అప్పుడే యుద్ధంలో చేయగలం. అవునా? సో వాక్యం నీ చేతుల్లో ఉంది, ఖడ్గం నీ చేతుల్లో ఉంది, సాతాన్ని గెలిచేటటువంటి కత్తి నీ చేతుల్లో ఉంది. ఉందా? దాన్ని వాడడం తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే సోమవారం నుంచి శనివారం వరకు బీరువా లోపల పెట్టేసి ఏమా ఆదివారం ఉదయాన్నే దుమ్ము దులిపి మళ్ళా అట్ట ఎట్టుంటుందో అట్ట తీసుకొచ్చేసి ఈడ మాత్రం చర్చిలో పాస్టర్ గారు చూడండి ఆయన పాస్టర్ గారికి చూపించి నాకు చూపించడానికి చేస్తారు బైబిల్. మీరు ఒకసారి ఆలోచించండి. తీసుకొస్తాం, చర్చ అయిపోయిందా, మళ్ళా జిప్పేసి భద్రంగా ఇంకా అంతే, మళ్ళా ఆదివారం. అంతేనా? నువ్వు వాడేది లేదు, దాన్ని చూసేది లేదు, అది నేర్చుకునేది లేదు. అప్పుడు సాతాను కొట్టుకున్నట్టులా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు నువ్వు చూసి ఉండాలి, నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడు సాతాను వచ్చి నీతో వాడు కత్తి తెస్తాడు. వాడి దగ్గర కూడా ఒక బైబిల్ ఉంది, సాతాను బైబిల్ ఉంది ఆ లోకంలో. అదే ఆ అబద్ధాలు, ఆ అపనమ్మకాలు, ఆ మాటలన్నీ ఉన్నాయి. వాడిది కూడా ఒక బైబిల్. అవును, వాడు ఆ మాటలతో మనల్ని కొట్టాలనుకుంటాడు. ఆ మాటలే మన గుండెల్లోకి తగిలి కొంతమంది దేవుడు లేడు అంటున్నారు, కొంతమంది పరలోకం లేదు అంటున్నారు, కొంతమంది రకరకాలుగా. ఇది కారణం ఏంటంటే మాటలే. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మాటలే, లోకంలో సాతాను యొక్క చెడు కూడా మాటలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిన్ను మాట దెబ్బతీయకుండా ఉండాలంటే నీ దగ్గర కూడా మాట ఉండాలి. అది దేవుని వాక్యం. ఒకడు వచ్చాడు, ఈరోజు ఏం చర్చికి పోతావు లేరా, ఏం ప్రార్థన చేస్తావు లేరా, ఏం బైబిల్ చదువుతావు లేరా అన్నాడు అనుకో, వాడు అడిగింది మాటే. మీలో చాలామంది గుర్తుపెట్టుకోండి, సాతాను మిమ్మల్ని పడగొట్టడానికి ముఖ్యమైన ఆయుధము మాటే, వాక్యమే. అంటే ఈ వాక్యం కాదు, వాడు వాక్యాన్ని మాట అంటున్నా, వాడు వాక్యాన్ని మాట అంటున్నా. అది మనిషి రూపంలోనో, కుటుంబంలోనో, బయట రూపంలోనో వస్తాడు, ఏదో ఒక మాట చెప్తాడు. మాటేగా, మాటే. చూసారా? కాబట్టి ఆ మాట ఎలాంటి మాట అనేది మనకు తెలిసి ఉండాల. ఒక వ్యక్తి నన్ను దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనకి వెళ్ళనీయకుండా వాడిన మాట సాతాను ఆయుధము. కాబట్టి నేను పరలోకానికి వెళ్ళాల్సిన వాడిని, కాబట్టి నేను దేవునికి దూరం అవ్వను, దేవుని వాక్యానికి, ప్రార్థనకి దూరం అవ్వను అనే మాట నువ్వు వాడాలి. ఇక్కడ ఏమని రాస్తుంది? ఏమని రాస్తుంది ఇక్కడ? మనుష్యుడు దేవుని మాట వలన జీవించును. కాబట్టి పరలోకానికి నిత్యం జీవించడానికి వెళ్ళాలంటే, సాతాన్ని గెలవాలంటే నీకు దేవుని మాట కావాలి. దేవుని మాటల్లో ఉన్నది తెలిసి ఉండాలి, దేవుని మాట వాడడం తెలిసి ఉండాలి. ఎవరైనా అబద్ధ బోధకులు ఉంటారు, లోకంలో అబద్ధాలు చెప్పే అన్యులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ మాటలు మనం గెలవాలంటే నీకు వాక్యం తెలిసి ఉండాలి. ఒకడు వచ్చి అంటాడు, తినేసేయి, అది చేసేయి, ఇది చేసేయి అంటాడు, చెప్తాడు, తినేస్తావా? అప్పుడు నీకు మాట తెలిసి ఉండాలి. పర్లేదు, ఇది అదైనా దేవుడే, ఇదైనా దేవుడే, దండం పెట్టేసి అంటాడు, పెట్టేస్తావా? నీకు వాక్యం తెలిసి ఉండాలి. కనుక ఈ వాక్యం అనే ఆయుధం ఎవరికైతే తెలియదో, వాక్యం అనే ఆయుధం ఎవరి చేతుల్లో లేదో వాళ్ళు సాతాను చేతిలో ఓడిపోతారు. వాక్యము చేత పట్టుకొని, వాక్యము తెలిసి, వాక్యం అనే ఆయుధాన్ని వాడగలిగిన వాళ్ళు సాతాన్ని జయిస్తారు. ఆరవ ఆయుధము, ఆరవ శక్తి దేవుని యొక్క వాక్యము. వాక్యము లేకుండా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం లేకుండా నీకు లోకంలో జ్ఞానం అనేది, లోకంలో ఏది కూడా మనకు తెలియదు. ఓకే? కనుక నీకు పలాంది తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. లోకంలో వాళ్ళే ఒక ఇల్లు కట్టాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏ రోజు మంచిది, ఏ మూల మంచిది, ఎటు తిరిగితే మంచిది అడుగుతారా లేదా? అడుగుతారు. ఏమే వాళ్ళు చేసుకోవచ్చుగా.
వాళ్ళకు ఒక నమ్మకం అన్నమాట. ఏ నమ్మకం? అదిగో ఆయన చెప్తే, ఆయన మాట ప్రకారం చేస్తే, ఆయన ఎవరి మాట ప్రకారం చేస్తున్నా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దాని ప్రకారం చేస్తున్నారు కాబట్టి అలా చేస్తే మంచిది అనేది నమ్మకం. సరే, వాళ్ళ నమ్మకం ఓకే. మరి పరిశుద్ధ గ్రంథం అంటే సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అయిన నిజమైన మాట కదా. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీన్ని వాడావా? అక్కడే మనం దెబ్బతింటున్నాం. నా అడుగులు జారకుండునట్లు నీ వాక్యము నా ఎదుట నిలబెట్టుకొని ఉన్నాను. ఉదయాన్నే లెగవంగానే దేవుని మాట చదివితే దేవుని ఒక్క మాట మనల్ని జాగ్రత్త పరుస్తుంది. ప్రతిరోజు ధ్యానించమని ఎందుకు అన్నాడంటే ఆ వాక్యం మనల్ని జాగ్రత్త చేస్తుంది సాతాన్ని గెలవడానికి. దేవుని యొక్క వాక్యం అంత విలువైన వాక్యాన్ని పెట్టుకొని నా దగ్గర ఏమీ లేదు, దీనికంటే ఏం కావాలి నీకు? ఇది పరలోకం ఇచ్చేది, నిత్యజీవం ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, మనశ్శాంతిని ఇచ్చేది. కోటాను కోట్ల సంపాదించిన వాళ్ళు చూసే దిక్కు, తిండికి దిక్కు లేక మంచాన పడి సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ధనవంతులందరూ కూడా రూములు మూల కూర్చో ఉన్నారమ్మా. చూడడం వల్ల మీరు టీవీలు, సెల్ ఫోన్లు. మరి ఏంటి వాళ్ళు పరిగెత్తారు దానికోసం? గుర్తుపెట్టుకో, దేవుని మాట వలనే సమాధానము, మనశ్శాంతి వస్తుంది. కనుక ఆరోదిగా ఆత్మ ఖడ్గమైన వాక్యము నీ దగ్గర సంపాదించుకొనకపోతే, నువ్వు వాక్యాన్ని తెలుసుకోలేకపోతే సాతాన్ని గెలవలేవు. కనుక మనం పడిపోతున్నాం. వాడు మనల్ని మాటలతో మాయ చేస్తున్నాడు. ఓకే, చివరిదిగా లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వారంలో ముగిచ్చేద్దాం. చివరిగా ఏడోది ఏముంది? 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. చాలు. ప్రార్థన అనేది మన హృదయములో పరిశుద్ధాత్ముడు ఉంటే చేస్తాం. విజ్ఞాపన అనేది మన హృదయములో పరిశుద్ధాత్ముడు ఉంటే చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ లోపల మనకు ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో సలహాదారుడుగా, ఆదరణకర్తగా ఉండడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు బాప్తిసం ద్వారా. మనం ఏం చేస్తామంటే చూడండి, దేవుడిచ్చిన ఈ మాటను పక్కన పెడతాం. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ లోపల ఉంటే ఆయన మాటను పక్కన పెడతాం. మన సొంత ఆలోచనలు వెళ్తాం. కాబట్టి మన జీవితాలు ఇలా పాడైపోవడానికి కారణము ఏంటంటే దేవుని మాట, పరిశుద్ధాత్మ మాట వినక సొంత తెలివితేటలు ఉపయోగించి ఇష్టానుసారంగా వెళ్ళి దెబ్బతిని తర్వాత వారాలు ప్రార్థనకు వస్తుంటాం. తర్వాత ప్రార్థన అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా జీవితం ఇట్టయిపోయింది, నా బతుకు ఇట్టయిపోయింది, నా పరిస్థితి ఇట్టయిపోయింది. దీనికి కారణం ఏంటి? నీ బ్రతుకు పాడవడానికి, నీ జీవితం పాడవడానికి, నీ కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట, పరిశుద్ధాత్మ మాట లేకపోవడమే. చివరిగా ఏడోదిగా, సాతాన్ని గెలవాలంటే యేసు ప్రభువే 40 దినాలు ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఏమ్మా, యేసు ప్రభు ప్రార్థన చేశాడా లేదా? పోనీ యేసు ప్రభు ఏ రోజైనా ప్రార్థన చేయకుండా ఉండుంటాడా? అది చెప్పండి. ఏమ్మా, ఏ రోజైనా ప్రార్థన చేయకుండా ఉన్నాడా యేసు ప్రభు? ఎందుకు ప్రార్థన చేశాడు? యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేశాడు? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అంటే ఏంటి? చివరి ఆయుధం పరిశుద్ధాత్మ వలన ప్రార్థన, విజ్ఞాపన. ఏంటి ఈ ఆయుధం? ఈ ఆయుధం ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటంటే జాగ్రత్త వినండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరితో ఉన్నావని? ఎవరితో ఉన్నావని? దేవుడితో ఉన్నావని అర్థం. అంతే కదా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతో ఎవరున్నారని?
దేవుడు ఉన్నాడని అర్థం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేయుదురో అక్కడ నేను ఉంటాను అన్నాడు. అంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము కలిగి ఉండడమే ప్రార్థన అంటే. వాక్యం చేతుల్లో ఉండడం, దేవుని ఒక్క మాటతో ఉండడము, ప్రార్థన ఉండడం అంటే దేవుడు తోడు కలిగి ఉండడం. మనలో చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారు కాబట్టి సాతాను పడగొట్టేస్తాడు. ఎందుకు? పక్కన దేవుడు ఉండడు కదా. తోడేలు గొర్రెలను ఎప్పుడు తీసుకుపోతాయి? ఏం జీవనం? తోడేలు గొర్రెలను ఎప్పుడు తీసుకుపోతాయి? ఈ పశువుల కాపరి ఎడగో పోయినప్పుడు, అవునా? లేనప్పుడు. పశువుల కాపరి అక్కడే ఉన్నాడు అనుకో, కర్ర పట్టుకొని ఉంటాడు. పశువుల కాపరి ఎవరు? యేసయ్య. గొర్రెలు ఎవరు? మనమే. తోడేలు ఎవరు? సాతాను. నువ్వు పశువుల కాపరి దగ్గరే ఉంటేనే, గొర్రెలాగా పశువుల కాపరి దగ్గర ఉంటేనే, తోడేలు వచ్చినప్పుడు నిన్ను తోడేలు ఏం చేయకుండా కాపరి అయిన యేసయ్య కాపాడతాడు, ప్రార్థనలోనే ఉంటే. కాబట్టి చూడండి, ఈ 7 శక్తులు, ఈ 7 ఆయుధాలు క్రైస్తవుడు, దైవభక్తుడు అనేవాడికి ఖచ్చితము. లేకపోతే నువ్వు పరలోకం అడుగు పెట్టలేవు. ఒక పౌలు, ఒక పేతురు, ఒక మోషే, ఒక దావీదు, ఒక ఎస్తేరు, ఒక మరియా, ఒక రూతులాగా మారకపోవడానికి కారణం ఈ 7 మన దగ్గర లేవు. ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా, నేను రూతులాగా ఉండాలని, నేను మోషేలాగా, నేను పేతురులాగా, నేను పౌలులాగా ఉండాలని? మా పక్కింటి ఆమె 2 బిల్డింగులు కట్టింది, 3 బిల్డింగుల లాగానే ఉండాలని అనుకుంటావు. అంతే కదా? పేతురులాగా, పౌలులాగా, రూతులాగా, మరియమ్మలాగా ఉండాలని ఇప్పుడు బైబిల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బైబిల్లో ఉన్నారు. మనమేమో పాస్టర్ గారు చెప్పేటప్పుడు తప్ప ఇంకా దాని జోలికి వెళ్ళాం. మరి ఏమర్థం అవుతుంది? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను నేను. దైవభక్తికి కావాల్సిన శక్తి ఇది. మీరు ఏదో జనరల్గా యేసుప్రభుని నమ్ముకోండి రోగం పోద్ది, యేసుప్రభుని నమ్ముకోండి డబ్బులు చేస్తాయని చెప్పే మీటింగులకి, బోధలకి వెళ్ళారు అనుకో, ఏ రోజు మీరు నమ్ముకున్న రోజు ఎలా ఉంటారో పరలో అసలు ప్రతిరోజు కూడా, లేకపోతే యేసుప్రభు వచ్చే వరకు కూడా అట్లాగే ఉంటారు. ఏం మార్పు ఏం రాదు. నీలో నువ్వు ఒక పౌలువి, ఒక రూతువి, ఒక మరియవి, ఒక ఎస్తేరువి, ఒక మోషేవి ఎప్పుడు అవుతావు? ఇదిగో ఇవన్నీ సంపాదించుకున్నప్పుడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధలు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. అందుకే ఇలాంటి సత్యవాక్యము ఇక్కడ వినపడుతుంది కాబట్టి, గుర్తుపెట్టండి, ఇక్కడ వినపడుతుంది కాబట్టి, ఇలాంటి సత్యము వినబడే చోటుకి సాతాను మ్యాక్సిమం రానివ్వడు. ఆలన పాలన జోలన ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, హంగామా ఉంటుంది, డిజిటల్స్ ఉంటాయే. అక్కడ హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా, కూర్చోవడం లేకపోవడం, డిస్పాచ్, గో, అయిపోయా. ఇంకేముంది? ఇంకా ఇవి నేర్చుకోవాలి, ఇవి తెలుసుకోవాలి, ఇవి పొందుకోవాలి. అప్పుడే నువ్వు సాతాను యొక్క పోరాటములో, యుద్ధములో దేవుని వైపున ఉండి దేవుని శక్తితో పరలోకానికి వెళ్తాం. ఇవి మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసిన శక్తులు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అడవిలో పక్షులు ఉన్నాయా లేవా? ఏమా ఉన్నాయా? జంతువులు ఉన్నాయా? మీరెవరన్నా ప్రతిరోజు ఒక 3 క్యారేజ్ ఒకటి కట్టుకొని పైన పచ్చడి, లోపల సాంబారు, కింద అన్నం పెట్టుకొని పెడుతున్నారా? లేదు కదా. ఎవరు పోషిస్తున్నాడు? కదా. వాటికంటే మనం శ్రేష్ఠులం కదా, మనం ఆయన పిల్లలం కదా. మరి ఎందుకు చింత? ఏమంటే పిచ్చుకలకి, జంతువులకి లేదండి అన్నం మీద చింత.
మనకుందంటే మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు గొప్పోడు కదా, నమ్మదగిన దేవుడు కదా. ఆ? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, శక్తులు సంపాదించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి శక్తులన్నీ సంపాదించుకున్న తర్వాత నీ మాట, నీ నడక, నీ ఆలోచన, నీ పనులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించుకో. ఈ పిచ్చి బంగారం ఏంది, పిచ్చి డబ్బు ఏంది, పరలోకంలో రోడ్డే నాదైతే బంగారపు రోడ్డు. పరలోకంలో బంగారపు రోడ్డు వేస్తున్నాడు నా కోసం. నా పాదాల కింద బంగారం రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది బంగారం? మనం అది ఏడుంది, 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 ఏడ కూడా ఉంది అది. అవునా? పరలోకంలో కాలు కింద ఉంటుంది. పిచ్చోళ్ళరా, మనం అంటే దేవుడికి ఎంత ప్రేమ తెలుసా? బంగారాన్ని రోడ్డుకి వేసాడు పరలోకంలో ఆయన. నువ్వెంత ప్రేమ తెలుసా దేవుడికి? నీ కోసం తన పవిత్రమైన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చాడమ్మా దేవుడు. పరలోకం ఒకసారి వెళ్ళావంటే అసలు ఎంత, అదంతా అనుభవపూర్వకంగా వీళ్ళు చూశారు కాబట్టి భక్తులందరూ ఆ పరలోకం వైపు ప్రయాణం చేసేసారు అంతే. ఏడేముందంత సట్టు భూమి. వర్షాకాలం వర్షాలు రావు, ఎండాకాలం ఎండలు రావు, వేసిన పంట సరిగా పండదు, రోగాలు, రేడియేషన్, రకరకాల. కనుక పరలోకం వెళ్ళిపోదాం, ఇవన్నీ సిద్ధం చేసుకొని పరలోకం వెళ్ళిపోదాం, మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం, జీవాధిపతి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈడన్నీ కూడా 4 రోజులు బాధలే. కాబట్టి ఈ 4 రోజులు ఉండే బాధల మీద మనసు పెట్టి పరలోకం వెళ్ళే వాడిని, నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా, రక్షణను పోగొట్టుకోకుండా ఆ రక్షణ వైపు మనం పరలోకం వైపు వెళ్ళాలంటే ఈ 7 ఉండాలి. ఎన్నమ్మా? 7 ఉండాలి.